Dear viewers, good afternoon to all of you. Now I would like to deal with third tense under present. That is present perfect tense. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిపోయిందని అర్థం. ప్రెజెంట్లో పర్ఫెక్ట్ అయిపోయిందంట. ఫాము మనం ఈ టెన్స్ను డీల్ చేసేటప్పుడు దీని ఫాము లేక స్ట్రక్చరు అంటే సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేక హ్యాజు ప్లస్ V3 టేక్ టు టేకెన్ అనలా మూడోది, గో వెంట్ గానుళ్ళ గాను, రింగ్ ర్యాంగ్ రంగు రంగు ఆ మూడో దాన్ని తీసుకుని దాన్ని V3 ఇంతకుముందు చూస్తున్నాం మనం. ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపోదు, బ్రాకెట్లు వేసానంటే అర్థం ఉండొచ్చు ఉండకపోదు. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది హ్యావ్ లేక హ్యాజు ప్లస్ V3 ఎన్ని వెర్బులకైనా వాడుకోవచ్చు. ఓకే, ఎలా ఉంచోండి, ఫస్ట్ పర్సను సెకండ్ పర్సను థర్డ్ పర్సను అంటే ఫస్ట్ పర్సను సింగులర్ ఆర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఓన్లీ. దానికి ఐ వి యు దే ప్లూరల్ నౌను ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపో. అట్లే థర్డ్ పర్సన్ సింగులర్ అయిందనుకో, అక్కడ లేదు కదా, ఇక్కడ ఉంటే ఏమవుద్ది, ఈ లేక షీ లేక ఇట్టు సింగులర్ నౌను అంటే రామా కానీ స్టూడెంట్ అట్లా, ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ సబ్జెక్ట్ చూసేటప్పుడు కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ కనపడితే మనం ఈ టెన్స్ వాడాలి. ఏంటి, ఎవరు, నెవరు, ఆల్రెడీ, ఎట్, నెగటివ్ సెట్ క్వశ్చన్స్ అన్నాడు. ఉదాహరణలో చూస్తాం, ఇలా పదాలు ఉన్నాయి, సిన్స్, ఫర్, అవి కూడా వస్తాయి. ఇది కీవర్డ్స్. తర్వాత యూజెస్. ఈ యూజెస్ ఇవన్నీ కూడా లాంగ్ వీడియోలో కొద్దిగా వివరంగా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్